మా తంగేడు చెట్టుకు 123 సంవత్సరాలు పూర్తి చేసుకునింది. మా పెద్దలు, మా తాతలు, మా నాన్నగారు ఈ తంగేడు చెట్టు దగ్గరే పశువులను సంవత్సరము పండగ చేసుకుంటారు. మా కాటమరాజు తండ్రి ఇక్కడే నల్లరాళ్ళకి మేము పూజ చేసుకుంటాం. నల్లరాయి అయినా దేవుడే, విగ్రహమైన దేవుడే అనే నమ్మకం చేత మేము సంవత్సరము మా తాతల నాయనగారి నుంచి మా పల్లెవారు కాటమరాజును పూజించుకుంటూ మా పశువులను పండగ చేసుకుంటూ ఉంటాము. ఇక్కడ మాకు ఆనందకరం విషయం ఏమంటే, మేనమామ అనే వారిని పిండి వంటలతో చిట్లాకుప్ప కాలుతుండగా 3 రౌండ్లు తరిమి ముద్దలతో వేస్తాము. ఆ రోజు ఆనందంగా సంవత్సరానికి ఒకసారి సంక్రాంతి పండుగ జరుపుకుంటూ మా బంధువులు ఎక్కడ జాబులు చేసుకుంటున్నా, హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ఎక్కడున్నా మా ఊరి పండుగ బాగా చేసుకుంటామని మా ఇంటి వారు కానించి పల్లెవారు కానించి పల్లెలో ప్రతి ఒక్కరు వాళ్ళ బిడ్డలు అందరూ వచ్చేస్తారు. మా ప్రత్యేకత ఏమంటే, మా ఊర్లో ఎవరికైనా బిడ్డలు లేకపోతే కాటమరాజు స్వామికి మొక్కున్నామంటే ఒక హారం అత్రాసాలు రేపు సంవత్సరం హారంగా వేస్తాము కాటమరాజు తండ్రి అని మొక్కుంటే వాళ్ళకు బిడ్డలు ఖచ్చితంగా పుడతారు. అందుకే మా కాటమరాజు చెట్టు, తంగేడు చెట్టు కనీసం 123 సంవత్సరాలు నీళ్ళే పోయరు. అయినా ఎంత ఎండాకాలమైనా చెట్టు ఏమని మాత్రం కాదు. నమ్మిన వారికి దేవుడు, నమ్మని వారికి దయ్యం. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.